కానీ మొన్న ఒక తెలంగాణ భవన్కి ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22 ఏళ్ళు పెట్టినారట. ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22 ఏళ్ళు పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే, అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గర పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అది నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు భయ్, బర్రె పాలు ఉత్తగానే ఇస్తాయా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇవాళ తిరుగుతా ఉన్నారు. మేము 22A తీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A తీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్న అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 28, 29, 30 హైటెక్స్ లో. 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాటం 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. ఒక ఫోన్ చేస్తే మీ కృష్ణారావు గారు మీ కాలనీకి వస్తాడు. ఒక్క ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. ఈ బ్రోకర్లను, పౌరవికారులను మీరు ఆశ్రయించొద్దు అని చెప్పి కూడా మేము మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా ఈ పొంగులేటి వెనకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు. పోయిన దీపావళి అప్పుడు, ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే, అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేరే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటును రేవంత్ రెడ్డి, మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు, రియల్ ఎస్టేట్ లో 6 తేరినా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. నాదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు రేవంత్ రెడ్డి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తెలిస్తే ఎవరన్నా ప్రజలను ఇబ్బంది పెట్టారా? మీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రశ్న లేదు.